నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం దానియేలు గ్రంథం 11:32. తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. అంతియోకస్ ఎపిఫానిస్ అనే గ్రీకు రాజు యూదులను పగతో చూసేవాడు. యెరూషలేములోని దేవాలయాన్ని అపవిత్రం చేశాడు. మోషే ధర్మశాస్త్రాలను నిషేధించాడు. దేవుని విడిచిపెట్టి అతనితో సహకరించిన వారిని తన మాయ మాటలతో మోసగించాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది విశ్వాసులు తమ దేవునిని ఎరిగిన వారుగా ఉండి ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా బలంగా నిలబడి అంతియోకస్ పెట్టే శ్రమలను ఎదుర్కొంటూనే ఉండి ఈ విశ్వాసులైన యూదులు హస్మోనియా యాజక కుటుంబానికి చెందిన యూదా మక్కబీ నాయకత్వంలో అంతియోకస్ను ఎదుర్కొన్నారు. గెరిల్లా తరహా యుద్ధం చేస్తూ రాజైన అంతియోకస్ను అలసిపోయేలా చేశారు. దాంతో అంతియోకస్ తన సైన్యంతో ఇంటిదారి పట్టాడు. ఆ తరువాత వారు ఆలయాన్ని శుద్ధీకరించి దీపాలు వెలిగించారు. ఈ సంఘటనను యూదులు ఇప్పటికీ హనుకా పండుగగా జరుపుకుంటారు. దీనంతటి నుంచి మనం నేర్చుకోవలసిన సత్యం ఏంటి అంటే మత్తయి సువార్త 24:24 ఉన్నట్లు ఈ లోకంలో అనేకులు దుష్టుని వంచనలకు లోనై దేవుని నుండి వేరైపోతారు. అలా ఉండక దేవునిని ఎరిగిన వారి జాబితాలో ఉంటే వారు ప్రత్యేకించబడిన వారిగా ఉండి బలం కలిగి దేవుని కోసం గొప్ప కార్యాలు చేయగలుగుతారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10-11 మనకెదురయ్యే కష్టకాలంలోనూ పరీక్షల్లోనూ విశ్వాసంలో స్థిరత్వం కలిగి ఉంటే వాటికి ఎదురు నిలబడి దేవుని జ్ఞానంతో వాటిని జయించి బలపడి దేవుని కోసం ఏదైనా చేయగలవారంగా మనం ఉంటాం. ఆమేన్.